ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ యొక్క గొప్ప దినము, ఆదివార దినం, మరి పునరుద్ధాన దినం అనేటువంటి ఈ దినమున ప్రత్యేకంగా అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనందరితో కూడా సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము దేనికి వారసులముగా ఉన్నాము? ఈ లోకములో ఎందులో వారసులముగా ఉన్నాం? మరి మనం అనుకుంటున్నాం నీతికి వారసులమా మనం, యథార్థతకు వారసులమా మనం, విశ్వాసమునకు వారసులమా మనం? ఒక్కసారి మరి లేఖనములు చదువుకుందాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నోవహు యొక్క విశ్వాసము దేవునిలో ఏ విధంగా ఉన్నదంటే భయభక్తులు కలిగినటువంటి విశ్వాసం, అంతేకాదు యథార్థత కలిగినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసము చేత నోవహు ఈ లోకములో తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అనేకమైన సంగతులను తెలుసుకున్నాడు. తన నీతిని బట్టి ఆయన ప్రభువులో వారసుడుగా అయ్యాడు, నీతికి వారసుడయ్యాడు. ఆ నీతి మంత్రుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును ఈ లోకములో ఎప్పుడూ తెలుసుకొని సంగతులన్నిటిని గురించి మరి తెలుసుకొని మరి ప్రభువుల వారి హెచ్చరిక చొప్పున ఒక ఓడను సిద్ధము చేసుకొని మరి లోకం మీద నేరస్థాపన చేసిన వాడిగా ఆ ఓడలో నీతికి వారసుడై ప్రవేశించాడు. ఆ నీతికి వారసుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి నోవహు వారసుడయ్యాడు. మరి అంతకుముందు చూడని సంగతులు ఏమిటి? ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే మరి చూడండి, కయ్యను హేబేలును, మరి హేబేలు యొక్క నీతి, హేబేలు యొక్క యథార్థతను బట్టి తను శ్రేష్టమైన వాటిని ప్రభువుల వారికి దేవునికి బలి అర్పణ ఇవ్వడం మనం చూసాం. మరి దానిని బట్టి మరి అవిధేయత కలిగినటువంటి కయ్యను మరి దేవుని యొక్క మెప్పును పొందలేకపోయాడు, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించలేకపోయాడు. కనుకనే మరి హేబేలు అర్పణ దేవునికి అతి ఇష్టమైనది కనుక మరి శ్రేష్టమైనటువంటి ఫలములను దేవునికి సమర్పించడం వలన దేవునికి అత్యంత ఇష్టుడాయను. హేబేలు నీతిని బట్టి, అవిధేయతను బట్టి కయ్యను మరి నీతి తప్పిన వాడై, యథార్థత లోపించిన వాడై మరి తమ్ముని మీదే కక్షబోని తమ్ముని చంపడం మనం చూస్తున్నాం. అంతేకాదంట, చూడండి ఆ వంశావళి ఎలా ఉంటుందంటే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి వంశమును ఒక్కసారి చూస్తే కయ్యను వంశస్థులను ఒకసారి చూద్దాం. చూడండి, కయ్యనుని చంపిన తర్వాత హనోకును మరి ఈ లోకానికి ఇచ్చాడు కయ్యను. మరి హనోకు, మరి ఎరాదు, మహూయలు, మితూషాయేలు, లేమేకు, మరి అలాగే ఈ లేమేకుకు 2 భార్యలు, ఆదా, షెల్లా. మరి వీరికి కూడా యాబాలని, తుబల్కా, యూనాను
వీరు కూడా ఉన్నారు. అంటే 7 తరములు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, కయ్యూని యొక్క తరములు. అలాగే ఈ కయ్యూని యొక్క తరమును అంతటిని కూడా కలిపి ప్రభువులు వారు ఏమంటున్నాడంటే వీరు నరులు, వీరిని నరులుగా ఎంచాడు. మనం బాగా చూసినట్లయితే మరి నోవాహు శ్రేష్టమైనటువంటి నీతికి వారసుడయ్యాడు. మరి ఇక్కడ కయ్యూని యొక్క సంతానము 7 తరముల వరకు కూడా వీరు నరులుగానే ఉన్నారు. వీరి యొక్క ప్రవర్తన అంతా కూడా అవిధేయతమైన ప్రవర్తన, విధేయత లేనటువంటి, దేవునికి విధేయత చూపనటువంటి ప్రవర్తనతో అవిధేయత కలిగి యథార్థత లోపించి అక్రమమైన చెడు మార్గములలో పయనించడం మొదలెట్టింది. మరి ఇక్కడ హేబేలుకు ప్రతిగా ఆదాము అవ్వ. మరి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తున్నాం షేతును ఈ లోకానికి ఇవ్వడం జరిగింది. మరి షేతు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ షేతు ఎనోషును, ఈ ఎనోషుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. షేతు ఎనోషును ప్రశ్నించిన తర్వాత, అంటే లోకానికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రార్థన. ఎనోషుతో స్టార్ట్ అయింది ప్రార్థన మొదలైంది. ఈ ప్రార్థన మొదలైన ఈనాటి నుండి మరి ఈ యొక్క ఎనోషు కైనాను కన్నాడు, మహలేలు, ఏరేదు, హనోకు, ఇక్కడ కూడా ఒక హనోకు ఉన్నాడు. అలాగే మెతూషేలు, ఇక్కడ వరకు వీడు 7 తరములు. చూడండి, ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి మనం. ఇక్కడ మెతూషేలు వరకు 7 తరములు. మెతూషేలు మరి లేమెకును లోకానికి ఇవ్వడం, లేమెకు తర్వాత మరి నోవాహు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ తరములన్నిటిని మనం చూడగలగాలంటే మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోయి ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 26 చూస్తే 26 వరకు మీరు చూసినట్లయితే మరి కయ్యూని యొక్క సంతానము, వంశము మీకు కనిపిస్తుంది, వంశావళి. అలాగే ఆదికాండము మరి 5వ అధ్యాయము 1 నుండి 32 వరకు చూస్తే ఇక్కడ హేబేలుకు ప్రతిగా షేతు ఈ లోకానికి రావడం. మరి ఆదాము హవ్వలు కూడిన తర్వాత షేతును లోకానికి ఇచ్చి, షేతు తర్వాత మరి ఎనోషు తర్వాత కైనాను, మహలేలును, ఏరేదును, హనోకును, మరి మెతూషేలును, లేమెకును, ఇక్కడ వరకు 7 తరములను మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ 7వ తరము లేమెకు మరి నోవాహును ఈ లోకానికి ఇచ్చాడు. చూడండి, వీరందరూ కూడా దేవుని యొక్క వాగ్దాన సంతానమైంది. వీళ్ళు దేవుని కుమారులు అయిపోయారు. ఇక్కడ బాగా మనం ఆలోచించాలి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు వీరికి పుట్టిన సంతానము అక్రమ సంతానం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్తాడు. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 6వ అధ్యాయము 1 నుండి మీరు చదువుకుంటే ప్రత్యేకంగా మీకు కనిపిస్తుంది 8వ లేఖనం వరకు. ఎలా అంటే నరుల యొక్క కుమార్తెలు అందమైన వారంట. లోకములో అందమైన కుమార్తెలు అంట. నరుల యొక్క కుమార్తెలు, అపవాది యొక్క సంతానం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. చూడండి, నాడు అపవాది ఆదామును అవ్వను ప్రేరేపించిన విధానం మనం చూసాం. అందమైన, శ్రేష్టమైనటువంటి, రుచికరమైనటువంటి పండుని ఆనాడు అవ్వ తినింది. మరి ఈనాడు ఇక్కడ నరుల యొక్క కుమార్తెలు అందమైనటువంటి వారంట. ఈ అందమైనటువంటి వారితో దేవుని యొక్క కుమారులు వారిని వివాహాలు చేసుకోవడం మొదలెట్టారు. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్రమ సంతానము ఇక్కడ పుట్టడం వలన వారి ప్రవర్తన ప్రభువుకు వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభువుకు వ్యతిరేకంగా ఇక్కడ జీవన విధానాలు మారిపోయినాయి. నీతి లేదు, యథార్థత లేదు, సత్యం లేదు, మనస్సాక్షి లేదు. అక్రమాల విషయంలో వీళ్ళు నరపాత్రులు అయిపోయినారంట. నరమాత్రులు అయిపోయినారు ఈ లోకంలో. అక్రమాల విషయంలో ఏమైపోయినారంటే, ఎప్పుడైతే నరుల యొక్క కుమార్తెలను
దేవుని యొక్క కుమారులు, వాగ్దాన పుత్రులైనటువంటి వీరు వారిని చేసుకున్నారో వీరి యొక్క ప్రవర్తన అంతా కూడా నరమాత్రపైనటువంటి అక్రమాలతో ఈ లోకంలో నిండిపోయారు. ఇప్పుడు దేవుడు సంతాపము నొందెను, సంతాపపడ్డారు. అయ్యో, నా యొక్క బిడ్డలు నీతి తప్పారు, నీతికి వారసులుగా బ్రతకాల్సిన వారు అవినీతితో, అవిధేయతతో, యథార్థత లోపించి అక్రమాలతో ఈ లోకములో మరి అనేక విధములుగా జీవించుతున్నారు. మరి వీరిని భూమి మీద సర్వ నరులతో పాటుకు జీవరాశులను కూడా సర్వనాశనము చేయాలని దేవుని యొక్క తలంపు పుట్టింది. అప్పుడే మరి భూమి ఎంతంతట ఎతికినా ఒక్క నోవాహు తప్ప యథార్థవంతుడు ఎక్కడా లేదు. ఎక్కడా నీతిమంతుడు ఈ లోకంలో కనిపించడమే కరువైపోయాడు. అందుకే నోవాహుకు పుట్టినటువంటి సంతానము షేము, హాము, యాపెతు, వీరి ముగ్గురు, వీరి ఒక భార్యలు మరియు నోవాహు భార్య 8 మంది నీతిమంతులుగా ఈ లోకములో దేవునికి కనిపించారు. అంతేకాదంట, హనోకు 365 సంవత్సరములు 365 సంవత్సరములు ఈ లోకంలో బ్రతికితే ఏ నాడు కూడా దేవునిని విడిచిపెట్టలేదట. దేవుని మార్గమును విడిచిపెట్టలేదు. దేవుని మార్గమును విడిచిపెట్టగా దేవునితో నడవడం వలన దేవుడు తనను కొనిపోయెను అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరణమును రుచి చూడకుండానే దేవుని చెంతకు వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తిని చూడగలం ఆదికాండంలో. అలాగే ఏలియాను కూడా చూడగలం అదే ఆదికాండంలోని. అప్పటి వరకు కూడా హనోకు దేవుని చెంతకు ఎత్తబడే వరకు కూడా ఎవ్వరూ అంతటి నీతిమంతులు ఈ లోకంలో లేరు, అంతటి విశ్వాసులు కూడా ఎవరు లేరు. తరువాత దేవునికి కనబడింది నోవాహు. మరి ఇక్కడే మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మనం ఏ రీతిగా ఉన్నాం? ఆ నీతికి వారసుడు నోవాహు అయ్యాడు. ఆ నీతికి వారసుడైనటువంటి నోవాహుకి బిడ్డలుగా అబ్రహాము వచ్చాడు. అబ్రహాము వంశావళి నుంచి మనమందరము వచ్చాం. ఈనాడు మనం విశ్వసించాం, నమ్మాం, రక్షణ మార్గంలోకి వచ్చాం. ప్రభువులు ఎత్తబడాలి అనే గుంపులో మనం ఉండాలి అనే ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాం. అయినా మనము ఎత్తబడతామా లేదా అనేది మనకే తెలియదు. ఎందుకంటే మనం నీతిమంతులుగా లేము, ఈ లోకంలో నీతికి వారసులుగా లేము. యథార్థత మనలో లోపించున్నది. విశ్వాసులు మనం చెప్పుకుంటూనే మరి నీతి తప్పి అవిధేయతలో మనం జీవిస్తున్నాము. కనుకనే నీతిమంతులుగా మనము నీతికి వారసులము కాలేకపోతున్నాం. అందుకే దేవుడు స్పష్టంగానే మనకు తెలియజేశాడు. అంతేకాకుండా నోవాహు వంశావళి మనం చూసినట్లయితే అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు. కనుకనే దేవుడు తనను తన ఓడలోనికి ఎక్కించుకున్నాడు. మరి అంతేకాదంట, దేవుడు తన లేఖనముల ద్వారా స్పష్టంగా మనతో తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క నోవాహు యెహోవా నీ తరము వారిలో నీ ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితివి, కనుక నీవు నీ ఇంటి వారిని ఈ ఓడలో ఎక్కు అన్నాడు. యెహోవా సెలవు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీతిమంతుడవు, నీవు యథార్థవంతుడవు, నీవు నిందారహితుడు, కనుకనే ఇదిగో ఈ ఓడలో నీవు ప్రవేశించు. ఈ ఓడలోనికి ప్రవేశించమని ఓడను తయారు చేయించడానికి దేవుడు సిద్ధహస్తుడై ఆ పనిని నోవాహుకు అప్పగించుకున్నాడు. నోవాహే ఓడను తయారు చేశాడు. అంతేకాదంట, దేవుడే వీళ్ళు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి మనం 3 వరకు చదువుకుందాం. 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన అబ్రహామును
తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేడివాడినై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాజులను సంహారం చేసి ఎక్కడ సంహారం చేశాడంటే లోతు యొక్క ఆస్తి పాస్తులను, లోతు యొక్క మరి సొదొమ గొమొర్ర పట్టణాలలో ఉన్నటువంటి మరి ఆ జనాంగం యొక్క ఆస్తులను అయితేనేమి, లోతు యొక్క ఆస్తిని అయితేనేమి, లోతు యొక్క మరి గొర్రెల మందలనైతేనేమి, ఒంటెల మందలనైతేనేమి, వీటన్నిటిని రాజులు ఆ యొక్క సొదొమ గొమొర్రాల పట్టణాల మీద పడి వాటిని తోచుకొని వెళ్ళిపోతుండగా ఆ రాజులను ఎదిరించి వారితో యుద్ధము చేసి మరి అక్కడ ఉన్నటువంటి మరి లోతుకు సంబంధించిన ప్రతి దానిని అన్నిటిని కూడా తిరిగి తీసుకొచ్చి లోతుకు అప్పగించాడు. ఆ సమయంలో ఇప్పటి వరకు అంట అబ్రహాము తన యొక్క సంపాదన అంతటిలో కూడా 10వ వంతు దేవునికి సమర్పిస్తున్నాడు. ఆయనే మెల్కీసెదెకు రాజు, ఆయన నీతికి రాజు, ఆయనకే షాలేము రాజు అని పేరు, ఆయన సమాధానపు రాజు అనియు, మరి అంతేకాకుండా నిరంతర యాజకుడుగా ఆయన ఉన్నాడు. ఆయనని ఎవరన్నా అంటున్నాడంటే ఆయన తండ్రి లేనివాడు, అలాగే తల్లి లేనివాడు, అంతేకాకుండా ఆయనకంటూ ఒక వంశావళి లేదు. ఆయనకంటూ ఒక వంశావళి లేదు. ఆయన జీవితకాలం అంతయు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడైనటువంటి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనే దేవుని కుమారుడు క్రీస్తు యేసు. చూడండి, ఎక్కడ కనిపించాడు మనకు? ఆది కాండంలోనే కనిపించాడు అబ్రహాముకు. మరి క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన నిరంతర యాజకుడు. ఈయనకి వంశావళి లేదు, ఆది అయినను అంతమైనను లేనివాడైన, యుగ యుగములు తరతరములు జీవించుచున్న క్రీస్తు యేసు ప్రభువుల వారు. మరి ఆయన ఈ లోకంలో మరి నాడు కనిపించాడు, నేడును పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈయన నీతికి రాజు అయి ఉన్నాడు. ఆ నీతికి రాజు అయినటువంటి ఆ రాజుకు మనము వారసులమై ఉన్నామా లేదా ఆలోచించాలి. ఆ నీతికి రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు నీవు నేను మనము వారసులముగా ఉన్నామా ఆలోచించాలి. మనలో అవిధేయత లేదా? మనలో యథార్థత లోపించి లేదా? మనలో పరిపూర్ణమైన స్థిర విశ్వాసాలు ఉన్నాయా? ఆలోచించండి. అంతే పరిపూర్ణమైనటువంటి సమాధానము కలిగినటువంటి ఆ రాజుకు మనము సమాధానకరమైనటువంటి పుత్రులుగా ఉన్నామా, మరి కుమార్తెలుగా ఉన్నామా? ఆలోచించాలి. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, ఈయన ఎంత ఘనుడో మనం చూద్దామంటే, మరి ఆయన అంటాడు, ప్రభువుల వారు మాట్లాడతాడు, ఒక అధ్యాయంలో అంటాడు, మూల పురుషుడైన అబ్రహాము
అతనికి కొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను అని ఒక లేఖనము చూపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో 4వ లేఖనం స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎంత గనుడో మనం చూడాలి. అబ్రహాము గారు తను సంపాదించిన సొమ్మంతటిలో కూడా శ్రేష్టమైనటువంటి 10వ భాగం ఇచ్చేవాడంట. శ్రేష్టమైనదే. మనమైతే ఆలోచించాలి. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ప్రియమైన క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి మరి ప్రయాణికులారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా సరే శ్రేష్టమైన వాటిని 10వ భాగంగా ఇచ్చామా, 10వ వంతుగా ఇచ్చామా? సరే, ఇంతెందుకు శ్రేష్టమైనటువంటి మరి ధనమును దేవునికి కానుకలు పెట్టి వేస్తున్నామా? ఆలోచించాలి. మనం వేసేటివి తినిగిపోయిన కాగితాలు, మాసిన కాగితాలు, మరి నలిగిపోయిన కాగితాలను మనము వేస్తాం. ఇది శ్రేష్టమైనదా? మరి నాడు ఆ కుంటి వాటిని, గుడ్డి వాటిని, మరి అర్పణకు పనికిరాని వాటిని నాడు కయ్యను దేవునికి అర్పణగా అర్పించాడు. మరి శ్రేష్టమైన వాటిని హేబేలు అర్పించాడు. ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలరా. మనం శ్రేష్టమైన వస్తువుని ఏ దినమైనా సరే దేవుని మందిరంలోకి తెస్తున్నామా? కనీసం 10వ భాగం మనం దేవుని మందిరంలో ఇస్తున్నామా? అది శ్రేష్టమైనదిగా ఇస్తున్నామా? మరి నీతిగా ఇస్తున్నామా? యథార్థంగా మనం ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. శ్రేష్టమైన పదార్థములను దేవుని మందిరంలోనికి 10వ భాగముగా తేలేని నీవు నీతికి వారసుడు కావు. నీతికి వారసుడు ఎన్నడూ కావు. అంతేకాదు, నీవు విశ్వాసుల లిస్టులో కూడా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే నీతికి వారసుడుగా ఉంటావో నీలో విశ్వాసము స్థిరముగా ఉంటుంది. ఎప్పుడైతే నీలో నీతి యథార్థంగా నీతికి వారసుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీతికి వారసుడుగా నువ్వు ఉన్నావో నీలో యథార్థత ఏ నాడు కూడా లోపించదు. అది స్థిరమైన యథార్థత, స్థిరమైనటువంటి విశ్వాసము, అంతే స్థిరమైనటువంటి నమ్మకమునకు పోలినటువంటి నీతి నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీతికి వారసుడివే. మరి అటు 10వ భాగాలు మనం ఇస్తామా? ఇవ్వలేం. ఎందుకంటే చినిగిపోయినటివి, చిదిగిపోయినటివి, పాసిపోయినటివి, పనికిరానివి దేవుని మందిరంలోకి తెచ్చి ఈ 10వ భాగం అని మనం అర్పిస్తున్నామే. ఇది న్యాయమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంఘంలోని విశ్వాసులారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనం ఏనాడు నీతికి వారసులమవుతాం? అబ్రహాము నాడు శ్రేష్టమైనటువంటి వాటిలో 10వ భాగమును దేవునికి మందిరములోకి తెచ్చి దేవుని యాజకునికి, ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసు వారికి సమర్పించాడే. మరి అట్టి యథార్థత మనలో ఉందా? నీతి మనలో ఉందా? అట్టి యథార్థతకు వారసులుగా ఉన్నామా? నీతికి వారసులుగా ఉన్నామా? సత్యానికి వారసులుగా ఉన్నామా? మరి ఒక్కసారి ఆలోచించాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున. అంతేకాదంట, అప్పుడు ఆయన నీవు చేసిన పనులేమిటి? నీ తమ్ముని యొక్క రక్త స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టొచ్చున్నది అని ఒక మాట అంటాడు. ఎక్కడంటాడో తెలుసా? ఇక్కడ శ్రేష్టంగా మనం ఆలోచించాలి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చూసినట్లయితే చదువమ్మా ఒకసారి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా దానికి పైకి పోమ్మ. చదవలేకనం చదువు. And the Lord said, what you have done, the voice of your brother's blood is crying to me from the ground. చూడండి,
నీవు చేసిన పని ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? కయ్యను అడుగుతున్నాడు. కయ్యను, నువ్వు చేసిన పని ఏమిటి? ఏం పని చేశావు? ఇదిగో హేబేలు యొక్క రక్తం చిందించబడినటువంటి ఆ యొక్క నేల తడిసిన విధానమును బట్టి మరి ఆయన యొక్క రక్తము నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ ఏ రక్తమైతే, ఏ స్వరము, శ్రేష్టమైనటువంటి హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము దేవుడు దగ్గరకు పోయి మొరపెట్టుకున్నది, దేవుడు ఆ స్వరమును విన్నాడు. మరి ఇప్పుడు శ్రేష్టంగా బాగా ఆలోచించాలి మీరందరూ కూడా. శ్రేష్టమైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము మీ అందరి మీద సిందింపబడినది. శ్రేష్టమైన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి విశ్వాసం మీద చిందింపబడి ఆ యొక్క రక్తముతో కడగబడి ఉన్నావు. శ్రేష్టమైన రక్తము నీలో ఉన్నది. నీవు చేయుచున్న అవినీతి, అవిధేయత, యథార్థత, అవిశ్వాసము చేత చేయుచున్న ప్రతి పనికి ఆ రక్తము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నతున్నదే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద పడినటువంటి రక్తము, నీవు చేస్తున్నటువంటి ప్రతి అవిధేయత పని, విధేయత లేనటువంటి క్రియలు, అంతేకాదంట అవిధేయత కలిగినటువంటి, యథార్థత లోపించి, నీతి లోపించి, విశ్వాసము లోపించి, వీటన్నిటినీ నీవు చేస్తూ ఉన్నావే, వీటన్నిటికీ నువ్వు అక్రమాలకు మరి నీవు లోనైపోయినావే. నీవు చేస్తున్నటువంటి పాపములన్నిటి మీద ఇప్పుడు ప్రభువు నీ మీద చిందించినటువంటి రక్తము దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నది. ఆలోచించాలి. దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నది. ఇది మన ఇదిగో ఏ రక్తము చేత అయితే నువ్వు కడగబడ్డావో ఆ రక్తమే నిన్ను గూర్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నది. నువ్వు సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆ నీతిమంతుని యొక్క రక్తం నీ మీద చిందింపబడినది. ఆ శ్రేష్టమైన రక్తం నీ మీద చిందింపబడినది. చిందింపబడినటువంటి ఈ రక్తం చేత నీవు శ్రేష్ఠుడివై విశ్వాసిగా ఉండి నీతిమంతుడిగా బ్రతకాల్సింది పోయి అవిధేయులతో, అవినీతితో బ్రతుకుతున్నటువంటి నీ మీద సాక్ష్యంగా ఈ దిన రక్తము క్రీస్తు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నది. దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నది. దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? నీవు చేస్తున్న పని ఏమిటి ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన పని ఏమిటి కయ్యూను అన్నాడు. ఇప్పుడు ప్రియమైన విశ్వాసి, ప్రతి క్రైస్తవ బిడ్డ, క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి ప్రయాణం చేస్తున్న బిడ్డలారా, నీ మీద పడినటువంటి నా రక్తము, చిందించినటువంటి నా రక్తపు బొట్టు నీలో ఉన్నదే. నీవు తింటున్నటువంటి ఆహారము, నువ్వు తీసుకుంటున్నటువంటి మరి రక్తము, ఇవి నీ మీద ఇప్పుడు నిన్ను కూర్చి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. నువ్వేం సమాధానం చెప్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఈ దినమున వింటున్నావు నువ్వు. నీ విశ్వాసపరమైన జీవితం లేకపోతే నీ మీద పడినటువంటి ఆ రక్తపు బొట్టే నీ మీద సాక్ష్యము చెప్పడానికి ప్రభువు దగ్గరికి వెళ్తూ ఉంది. దీనిని ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. అంతే కదంట. చూడండి, మరి ఆయన అంటాడు, ఒక మాట అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 లేఖనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 లేఖనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును. మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుతాం కదా. హల్లెలూయా. చూడండి, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ పగ తీర్చే పని ఎవరిది? క్రీస్తు యేసు ప్రభువుల వారిది.
దేవుడు పగ తీర్చుకునే పని ఆయనది, ప్రతిఫలం ఇచ్చే పని ఆయనది, తీర్పు తీర్చే పని కూడా ఆయనదే. ఆయనే జడ్జి. మరి నీకేంటి అసలు నీకెందుకు? నువ్వెందుకు ఇతరుల మీద నిందలేయాలి? ఇతరుల మీద సాక్ష్యం నువ్వెందుకు చెప్పాలి? ఇతరుల పక్క వకాల్తా పుచ్చుకొని నువ్వెందుకు పోవాలి? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీతికి వారసుడు కదా, నీవు నీతికి వారసురాలు కదా. మరి ఆ నీతిమంతుని యొక్క రక్తము నీ మీద చిందింపబడింది కదా. మరి చిందింపబడినటువంటి ఆ రక్తము నీ మీద సాక్షిగా ఉంది కదా. మరి నీకెందుకు విధేయత లేని పనులు నువ్వు చేసుకుంటున్నావే. మరి అవిధేయతతో బ్రతుకుతున్నటువంటి నీవు, యథార్థత లోపించి బ్రతుకుతున్నటువంటి నీవు, సత్యమునకు లోబడినటువంటి నీవు, మరి ఇతరుల మీద సాక్ష్యం చెప్పే అంత అధికారం నీకుందా? లేదు. తీర్పు ప్రభువులు వారు తీరుస్తారు. ఆ మాట విన్నావు కదా, ఎవరు తీరుస్తారని? క్రీస్తు యేసు ప్రభువులు వారు నీ మీద తీర్పు తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నారు. అందుకేనంట తర్వాత చూడ 31, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అందుకే అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలో పడ్డావో నీ జీవితం భయంకరమే. ఎందుకంటే నీవు నీతి తప్పి పక్కకు పోవడానికి లే, విశ్వాసం లేకుండా పక్కకు తొలగిపోవాల్సిన అవసరం లే, మరి యథార్థత లేని క్రియలు నువ్వు చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే అవి చేసిన ఎడల నీ మీద తీర్పు ప్రభుని క్రీస్తు యేసు చెబుతాడు. యేసు యొక్క రక్తమే నీ మీద తీర్పు తీర్చబోతున్నది. ఇది తెలియదు నీకు. నాడు కయ్యను రక్తం మొరపెట్టుకున్నది, ఈనాడు క్రీస్తు యేసు యొక్క రక్తము నిన్ను గూర్చి మొరపెట్టుకోబోతుంది. నిన్ను గూర్చి దేవుని దగ్గర మొరపెట్టుకోబోతున్నది. అందుకే దేవుని చేతిలో నీవు పడుట అతి భయంకరము. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన విశ్వాసులారా, సంఘంలో విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? మీ యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? మనం నీతిమంతులమే, ఎస్, తల్లిదండ్రులు నీతిమంతులే. మరి బిడ్డల యొక్క ప్రవర్తన నీతిగా ఉన్నదా? నీ యొక్క కుటుంబంలో ప్రవర్తన నీతిగా ఉన్నదా? ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభులు వారి దినమని అంటున్నాడు. చూడండి, చాలా గొప్పగా ఉంటుంది ఈ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ లేఖనాన్ని ఒకసారి చూసినట్లయితే చూడండి, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిధేయతలతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎరుకో గోడల మీద కాపురం ఉన్నటువంటి వేశ్య రాహాబును గురించి ఒక్కసారి మనం చదువుకుందాం. చూడండి, ఆమె నీతిని, ఆమె యథార్థతను ఒక్కసారి ఆలోచించండి. చూడండి, వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నది, అసమాధానంగా చేర్చుకోవాలని సమాధానముగా చేర్చుకున్నందున చూడండి, ఏ నీతి కలిగినటువంటి దేవుని నమ్మిందో, ఏ నీతిమంతుడికి నేను వారసురాలు కావాలి అనుకుని అతురపడిందో, మరి అట్టి నీతిమంతునికి వారసురాలుగా నేను బ్రతకాలి, నా కుటుంబం నీతిమంతునికి వారసులుగా ఉండాలి, నా బంధు రక్త సంబంధికులందరూ ఉండాలి అని ఆశపడినటువంటి వేశ్య రాహాబును చూస్తున్నాం. రాహాబు చూడండి, సమాధానముగా చేర్చుకొని అవిధేయుల విధంగానే అవిధేయులతో పాటు ఆమె నశించిపోలా. ఇక్కడే చెప్పాను నేను, విధేయత కలిగిన దారిగా ఉన్నది. విధేయత కలిగినటువంటి రాహాబు దేవునికి విధేయత చూపింది, దేవునిలో నీతిమంతురాలు అనిపించుకోవాలనుకున్నది, దేవునిలో యథార్థంగా నేను బ్రతకాలి అని ఆశ కలిగినటువంటి బిడ్డ యొక్క ప్రాణమును దేవుడు తృప్తిపరిచాడు. అవిధేయులతో పాటుగా నశించిపోలామి. అనేక మంది ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు. అందరూ చనిపోయారు. కానీ వేశ్యకు సంబంధించినటువంటి రాహాబు వేశ్య అని ప్రత్యేకంగా ఆడ మనకు మెన్షన్ చేశారు. చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు,
వేశ్యలకైనను పరలోక రాజ్య స్థానం ఉన్నది, కానీ వేషధారులకు లేదు. వేషధారులకు లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. వేశ్యలకైనను పరలోక రాజ్యం యొక్క స్థానం ఉన్నది, నీతికి వారసులుగా ఆ బిడ్డలు ఉంటారు, కానీ వేషధారులు నీతికి వారసులు కాలేరు, నీతిమంతునికి వారసులు కాలేరు. ఆ నీతిమంతుడు ప్రభువైన యేసు క్రీస్తుకు నిజముగా కుమారులు కుమార్తెలు కాలేరు అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలారా, అంతేకాదంట, చూడండి, ఎవరి విశ్వాసము ఎంత నీతిగా ఉండకపోతే, మరి యెహోషువ 7 సార్లు ఎరుకో గోడల మీద 7 సార్లు మరి తిరుగుతూ దేవుణ్ణి స్తుతించుచు మరి తిరిగినటువంటి 7వసారి ఎరుకో గోడల్ని కూల్చేయగలిగారు. మరి ఎంత నీతిమంతులైతే, ఎంత నీతితో దేవునిలో విశ్వాసమ చేత పయనించకపోతే ఎరుకో గోడలు కూలిపోతాయా? అంతేకాదు, ఎర్ర సముద్రమును మోషే దాటించగలడా? నీతిమంతుడుగా మరి మోషే ఆనాడు విశ్వాసము చేత నీతిమంతుడుగా తీర్చబడకపోయి ఉంటే మరి ఎర్ర సముద్రమును దాటగలిగినటువంటి శక్తి సామర్థ్యములు మరి ఇజ్రాయేలుకు ఉండేటివా? ఒకసారి ఆలోచించండి. అంతేకాదంట, దేవుడు అంటున్నాడు, చూడండి, దానియేలు ఎంత నీతిమంతుడు కాకపోతే, ఎంత విశ్వాసము చేత మొట్టమొదటగా విశ్వాసము స్థిర విశ్వాసము కలిగిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా బ్రతకగలిగిన వారు విశ్వాసులుగా స్థిర విశ్వాసులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి నీతిమంతుడైనటువంటి దానియేలును ఒక్కసారి పరిశీలించుకోండి. సింహాల బోలు వేయగా సింహాలే నోళ్ళు మూసేసాయి అంటే ప్రభువులు వారి నోటిని కట్టేశాడు, అంతే, అయిపోయింది. చిక్కం పెట్టేశాడు. దానియేలు ఎదుట మోకరిల్లి చూస్తూనే ఉన్నాయి దానియేలుని సింహాల బోనులో. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదంట, అనేక మంది జీవితాలను మనం చూస్తున్నాం. నీతికి రాజు అయినటువంటి యేసు రాజుతో నడిచిన ఆ జీవితం, క్రీస్తు యేసుకు వారసులుగానే ఉంటాం, ఆ నీతిమంతులకు వారసులుగానే మనం ఈ లోకంలో జీవిస్తాం. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, చూడండి, పౌలు గారు అంటాడు, పరిశుద్ధ గ్రంథములో అంట లెక్కించడానికి వీలు లేనంత మంది నీతిమంతులు ఉన్నారంట, నీతికి వారసులు ఉన్నారంట. వారిని చూపిస్తాడు. మరి చదవలేదమ్మా? మరి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ అధ్యాయంలో 32వ లేఖనంలో చూపిస్తాడు. గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు అను వారితో గూర్చి ప్రవక్తలు ఉన్నారంట. అనేక మందిని గూర్చి వివరించటకంట అసలు సమయమే సాలదంట. పరిశుద్ధ గ్రంథమే అసలు సాలదంట నీతిమంతులను ఎతకాలంటే. వీరందరినీ సమకూర్చి వారి యొక్క జీవిత చరిత్రలో మనం రాయాలంటేనంట అస్సలు సాలదంటున్నాడు దేవుడు. మరి చూడండి, ఎంతటి నీతిమంతులుగా మనం ఉన్నాం. ఏ రీతిగా నీతిమంతులుగా మనం ఈ లోకం బ్రతికీడుస్తున్నాం. బ్రతికి ఎచ్చాలి నువ్వు నీతిమంతుడుగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవాల్సిందే. ఇది క్రీస్తు మార్గము. ఇది యొక్క సరళమైనటువంటి మార్గం, ఆయన మార్గం. ఎక్కడ మరి అడ్డదారులు ఉండవు. అడ్డదారులలో క్రీస్తు యొక్క మార్గములో నువ్వు నడవలేవు. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రతి లేఖనమును కూడా అంట. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 38, 39 లేఖనాలు ఒకసారి మనం చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండమ్మా. చూడండి, దేవుడు స్పష్టంగా ఏదైనా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట నీతిమంతుడుగా నీవు జీవిస్తావో అట్టి విశ్వాసవంతులు అంతటి విశ్వాసముతో నీవు జీవించుచున్న ఎడల ఖచ్చితంగా నీవు నీతిమంతుడుగా ఉంటావు. ఎప్పుడైతే ఆ విశ్వాసం నుండి నీతిమంతుడు స్థానం నుండి వెనుకకు మరులుతావో, వెనక్కు తీసుకుంటావో నీ చరిత్ర అయిపోయింది.
నీ చరిత్ర లాస్, అంతే అయిపోయింది. నువ్వు నీతిమంతునికి వారసుడు కాలేవు, నీతికి వారసులుగా నువ్వు ఉండలేవు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే 39వ లేఖనాన్ని చూసినట్లయితే, అయితే మనము నశించుటకు వెనక్కు. అబ్బా, ఎంత నమ్మకం! హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా పౌలు గారు, మీకు నిజంగా కూడా మీరు ఎక్కడున్నా మీకు పాదాభివందనాలండి. చూడండి ఎంత నమ్మకమో విశ్వాసులంటే, ఎంత నమ్మకమో నీతిమంతులంటే పౌలు గారికి. చూడండి, ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. అయితే మనము నశించుటకు వెనుక వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో నమ్మకం. అబ్బబ్బబ్బబ్బా, ఈ నమ్మకం నిజంగా కూడా క్రైస్తవ సమాజానికి ఉంటే ఎంత మేలో, క్రైస్తవ జనులకుంటే ఎంత మేలో. క్రీస్తు మార్గంలో పయనిస్తున్న ప్రతి బిడ్డ దీన్ని కానీ ఆలోచించగలిగితే, ఇంత నమ్మకం మనకుందా? ఇంత మన నమ్మకాన్ని మన మీద పెంచుకున్నాడు ఆ పౌలు గారు కదండి, దేవుడు పెంచుకున్నాడు. క్రీస్తు యేసు ప్రభులు వారు అట్టి నమ్మకాన్ని పెంచుకున్నాడు. అందుకే మనం నశించుటకు వెనుక తీవారం కాదట, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉంటాము. ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు విశ్వాసం గలవారు అయితే శరీరాన్ని, దేహాన్ని కూడా నువ్వు రక్షించుకోగలవు. ప్రభువుల వారిలో నువ్వు ఖచ్చితంగా నీతికి వారసురాలుగానే ఉంటావు, వారసుడుగానే ఉంటావు. అట్టి విశ్వాసమే కదా అడుగుతున్నాడు. అటు స్థిర విశ్వాసంతో నువ్వు ఉంటేనే కదా నీతిమంతుడుగా తీర్చబడతావు. నీలో విశ్వాసం లేనప్పుడు నీతిమంతుడుగా తీర్చబడడానికి నీకు ఆస్కారమే లేదు. అట్టి ఆస్కారం ఉన్న ఎడల నువ్వు నీతికి వారసురాలివే, నీవు నీతికి వారసుడివే, నీ కుటుంబం నీతికి వారసులే. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు జన్మ. ఎందుకంటే మనము ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట అంటాడు, ఎప్పుడైతే నీవు సమయమును పోనీయకుండా, దేవుడు ఇది మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, సమయమును నీవు పోనీయకుండా, ఖచ్చితంగా సమయము ఆసన్నమై ఉన్నది, సమయము దగ్గర పడి ఉన్నది, నీవు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇప్పుడైనా మారు అంటున్నాడు. ఇప్పుడైనా మారు, నీతికి వారసురాలుగా ఉండు, వారసుడుగా ఈ లోకంలో బ్రతుకు. అందుకే అంతు లేని ప్రేమ అంట ప్రభువైన క్రీస్తు వారి. అందుకే చూడండి స్పష్టంగా అన్నాడు, మీరు విశ్వాసమును బట్టి వెనుకకు తీయవారు కాదు మీరు, అయ్యా ఖచ్చితంగా నాలో పయనిస్తారని. ఎంత ప్రేమ! అయ్యయ్యో ప్రభు వారికి నిజంగా కూడా అంతు లేని ప్రేమ, అంతం లేని ప్రేమ. మనమైతే ఎంతలే ఈ ప్రేమ అనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతు లేని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిది, అంతం లేని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిది. కానీ ప్రతి విశ్వాసం కూడా అనుకునేది ఏంటంటే, ఎంతలే ఈ ప్రేమ అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వారసులారా, మీరు దేవుని యొక్క ప్రేమను మీరు ఇంకైనా సరే గుర్తించలేకపోతున్నారు. ఇక మీదటైనా సరే మనము ఆలోచించలేకపోతాం. మరి ఆలోచించాలని ఆశ, ఆతృత మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు వారికి మనము విశ్వాసులుగానే బ్రతుకుతాము. అందుకే అంటున్నాడు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో మీరున్నారు. ఆ జీవము కలిగిన దేవుని యొక్క వారసులుగా, నీతికి వారసులుగా ఉండగలమా లేదా ఒక్కసారి ఆలోచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అందుకే దినమున స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి మాటలు మనమందరము కూడా ఒక్కసారి ఆలోచించగలిగినట్లయితే, మరి ఒక రాహాబు లాంటి విశ్వాసం, నీతికి వారసురాలుగా బ్రతకాలని ఆశ, తపన ఆమెలో ఉన్నది. ఆ నీతికి వారసుడుగా ఉండాలనే తపన, ఆశ, ఆతృత దానియేలులో ఉన్నది. అంతే ఆశ, అంతే తపన. అగ్ని గుండములో వేసినా కూడా బయటికి వచ్చినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నాయి. అంతేకాదు, మరి నేను చివరికైనా సరే నీతికి వారసుడుగా నేను బ్రతకాలి, నీతికి వారసుడుగా నేను నిలబడాలి అయ్యా ఇదిగో అని సంసోను చివరి క్షణంలో కళ్ళు పోయిన, గుండు గొడిగేసిన, లాస్ట్కి చివరి క్షణంలో అనేక మంది ఫిలిష్తీయులను
చంపేసినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. అంతేకాదు ఒక దావీదును చూస్తాం, నీతికి వారసుడుగానే నేను ఉండాలి, ఆ నీతిమంతుడికి వారసుడుగా నేను బ్రతకాలి, ఆ వారసత్వాన్ని నేను పొందుకోవాలనుకున్నటువంటి ఒక దావీదును మనం చూస్తున్నాం. ఒక బారాకును చూస్తున్నాం, ఒక గిద్యోను చూస్తాం, ఒక యెఫ్తాను చూస్తాం, సమూయేలును చూస్తాం. అలాగే ఎంతమందిని చూడగలమో చూడండి. మరి ఒక అబ్రహామును చూశాం, ఒక నోవాహును చూశాం. ఇంకైనా సరే మన యొక్క హృదయములు మారవు. ఎందుకంటే మనమే కరుడు గట్టిన రాత్రి హృదయాలు కదా. మరి దేవుడు అడుగుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనము ఏకమై ఆ విశ్వాసము ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఉంచిన ఎడల విశ్వాసమునకు పాత్రులమే కాకుండా నీతికి వారసులము కూడా ఈ దినమునైనా కాగలము అని ఆశ తపన మీద ఉన్నట్టయితే ఈ దినమని ఒక నిర్ణయం తీసుకోండి. ఈ దినం నుండి మన యొక్క ప్రవర్తనను దేవునికి మాదిరికరంగా మార్చుకోమని దేవుడు అంటున్నాడు. ఇట్టి లేఖనములను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.